ఇద్దరు కూడా నమస్కారం. మీరు మీరు రేస్ చేసిన పాయింట్ లీగల్ గా చాలా వ్యాలిడ్ పాయింట్ అది. ఎందుకంటే మీరు ఓపెనింగ్ రిమార్క్స్ లో కూడా ఒక మాట చెప్పారు. 12% కాదు, అది 20% పోయింది. 20% మాట్లాడుకున్నారు. ఆ 20% ఏదైతే టోటల్ గా ఏదైతే ట్రాన్సాక్షన్ ఉందో దాంట్లో 20% అన్న రావాలన్నా కూడా 18,000 కోట్ల నుంచి 20,000 కోట్లు రావాలి. ఇందులో ఇంకో ముఖ్యమైన పాయింట్ నేను మాట చెప్తాను. రాష్ట్ర ఆదాయాన్ని లిక్కర్ మీద వచ్చే ఆదాయాన్ని పంజాబ్ నేషనల్ బ్యాంక్ లో వీళ్ళు తాకట్టు పెట్టినప్పుడు ఇచ్చినటువంటి డాక్యుమెంట్ ఏంటంటే, ఒక సంవత్సరం ఆదాయాన్ని 24,000 కోట్ల రూపాయలుగా చూపించి 25 సంవత్సరాలకు లోన్ తీసుకోవడానికి వీళ్ళు అప్లై చేశారు. దాంట్లో 14,000 కోట్లు 15,000 కోట్లు ఆల్రెడీ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వానికి తీసుకున్నారు. అంటే అక్కడ రాష్ట్ర ప్రభుత్వ ఆదాయమే 24,000 కోట్ల రూపాయలు చూపించేటప్పుడు లిక్కర్ గతం కంటే కూడా లిక్కర్ రేట్స్ హైగా ఉన్నప్పుడు ఈ 3,600 కోట్ల అనేది సస్పీషియస్ అనేది మన ఇద్దరమే దాదాపు ఒక నెల క్రితమే రామకృష్ణారాయలు గారు అమిత్ షాతో కలిసినప్పుడు ఈ సేమ్ టైం డిబేట్ లో మనం మాట్లాడుకున్నప్పుడు ఆ రోజు చెప్పాను ఈ విషయాన్ని. కృష్ణదేవరాయలు గారు ఆయన 3,600 కోట్లు అని చెప్పి ఇచ్చారు. అది 3,600 కోట్లు కాదు, బహుశా 24,000 కోట్లు 25,000 కోట్లు ఉన్నది. ఇన్వెస్టిగేషన్ లో తేల్తదేమో అది 24,000 కోట్లు అన్నది. కృష్ణదేవరాయ దగ్గర ఉన్నటువంటి ప్రైమా ఫేసి రిపోర్టును అమిత్ షాకి ఇచ్చారు అని చెప్పాను. కాకపోతే ఈ రోజు ఆశ్చర్యకరంగా ఏంటంటే 3,600 కోట్ల రూపాయలు జరిగింది అన్న దాని మీద నేను సిడి ఫైల్ అయితే చదవలేదు, చదవకుండా నేను చెప్పలేను. అయితే ఇక్కడ టోటల్ గా బ్రాడర్ స్పెక్ట్రమ్ లో గనక దీన్ని తీసుకోగలిగితే బ్యాంకుకి ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటి, అప్పు తీసుకునేటప్పుడు వీళ్ళు మాట్లాడుకున్నటువంటి పర్సంటేజ్ ఎంత, జరిగినటువంటి ట్రాన్సాక్షన్స్ ఎంత, డివైడ్ చేస్తే వచ్చే ఆదాయమే వచ్చేటువంటి నెంబరే స్కామ్. దీంట్లో మళ్ళీ సెకండ్ థాట్ అవసరం లేదు. దీంట్లో తదలు బడ్డలు కొట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇది రాకెట్ సైన్స్ కాదు. అయితే బహుశా నేను అనుకోవటం ప్రస్తుతానికి ప్రైమా ఫేసిలో సిడి ఫైల్ ఇచ్చినటువంటి ఇదే కాబట్టి ప్రస్తుతానికి 3,600 కోట్ల రూపాయలకు సంబంధించిన ఆధారాలు లభ్యమై ఉండవచ్చు. అది ఏది త్రూ ట్రాన్సాక్షన్స్ కానివ్వండి, ఏదైనా ఎవిడెన్షియల్ గా ఇచ్చినటువంటి అమౌంట్. బట్ ఇక్కడ క్రైమ్ ఎస్టాబ్లిష్ చేయాల్సింది ఏంటంటే బై హ్యాండ్, అంటే రికార్డెడ్ గా లేకుండా ఉన్నటువంటి డబ్బును నేను పలానా వాళ్ళు నాకు ఇంత ఇచ్చారు, ఇది నేను వైట్ లో చూపించాను, ఇది బ్యాంక్ ట్రాన్సాక్షన్ చేశాను, ఇది నేను బ్లాక్ లో చేశాను అన్నది ఇక్కడ తేలాల్సినటువంటి అంశం. వాళ్లకు జగన్మోహన్ రెడ్డికి క్రైమ్ అది బై నేచర్ ఇచ్చిందండి. బై నేచర్ క్రైమ్ అనేది అతనికి ఇచ్చింది. వాళ్ళ ఫాదర్ నుంచి అతనికి వచ్చింది, రాజశేఖర్ గారికి వాళ్ళ నుంచి వచ్చింది, ఆయనకు వాళ్ళ తాత నుంచి వచ్చింది. రాజశేఖర్ అంటే తాతల ముత్తాతల కాలం నుంచి వచ్చేటువంటి నేచర్ ఇది. ఈ నేచర్ ని మీరు ఎట్లా పోగొట్టగలుగుతారు? మీరు ఒక కేటుగాడి కథ స్టోరీ చెప్పాడు కదా, కేటుగాడి కథలో బ్యాక్గ్రౌండ్ ఏం చూపించలేదు. మోహన్ బాబు క్యారెక్టర్ ఏదైతే ఉందో ఆ క్యారెక్టర్ లో వాళ్ళ ఆయన దొంగగానే ఏం చూపించలే. కానీ ఇక్కడ లేదు, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ కూడా అదే అనుకోవాలి. ఎందుకంటే మనం ఈయన తోటకూర కట్టలను కోడి పిల్లని కోడిగుడ్లను ఎత్తుకోవటంటే వాళ్ళ అమ్మ ఎంకరేజ్ చేసింది. అంటే వాళ్ళ అమ్మ కూడా అలవాటు పడింది కాబట్టి ఎంకరేజ్ చేసింది. లేకపోతే ఈ బాగలు కొడితే వాడు చేసేవాడు కాదు కదా. అదే చెప్తాను ఏంటంటే ఇక్కడ వాళ్ళ ఫాదర్ మీద ఉమేష్ చంద్ర గారు ఎస్పీ గారు ఉన్నప్పుడు మనం ఒకసారి తీసుకుంటే ఆ హిస్టరీ తీసుకుంటే గన్ను నెత్తి మీద పెడితే వచ్చి కాళ్ళు పట్టుకున్న సందర్భం మనం మర్చిపోం ఎప్పుడు. అంటే ఈ సంఘటన చాలా మందికి ఇప్పుడున్న జనరేషన్ లో తెలీదు. అయితే వాళ్ళ 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 తాత మీద ఉన్నటువంటి హత్య కేసులు వాళ్ళది రాజారెడ్డి వాళ్ళ ఆయన కాడు బిస్కెట్ వాడు బ్రిటిష్ వాళ్ళకి. అంటే ఇదంతా కాళ్ళు పట్టుకోవటాలు, మటర్లు చేయటాలు, నేరం చేయటాలు, ఇది ఒక సీక్వెన్స్ లో ఆ ప్రకృతి సహసిద్ధంగా వచ్చేటటువంటి మనకు తల్లిదండ్రులు అయితే శరీరాన్ని ఇస్తారు, దేశం ఐడెంటిటీ ఇస్తుంది, అట్లా కొన్ని వస్తాయి కదా. అట్లా జగన్మోహన్ రెడ్డికి కూడా వంశపారంపర్యంగా ఇది వచ్చినటువంటిది అనమాట. అది ఎక్కడికి వెళ్ళదు, ఆ నేచర్ అంతే అది. దాన్ని 2019లో ప్రజలు ఒక రకంగా నమ్మారు. మీరు ఇందాక అన్నారు రానికుంటే బాగుండేది, నేను నమ్మారు. ప్రజలు అతన్ని నమ్మి ఓట్లేస్తే జరిగినటువంటి పర్యావసనం అది. ఇందాక గఫూర్ అన్న మాట్లాడుతూ సాగర్ ఏమన్నా హ్యాపీగా ఉంటాడు? నో, నాట్ అట్ ఆల్. ఎందుకంటే 3,600 కోట్ల స్కామ్ కాదని రాష్ట్ర ప్రజలందరికీ తెలిసింది. నేను అనుకోవటం ప్రైమా ఫేసి ఇన్ఫర్మేషన్ అనుకుంటున్నా. అదైతే న్యాయం ఎప్పుడు జరుగుతుందంటే ఈ కల్తీ మద్యం తాగి డబ్బులు పెట్టి కొనుక్కోలేక నెల్లూరు జిల్లాలో 32 మంది శానిటైజర్ దగ్గర చచ్చిపోయారు చూసారా, వాళ్ళకి